నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. కవిత ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిందో, హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉండి నడిపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ చేసి దాని మీద మాట్లాడడానికి మనతోటి ఇందిరా శోభన్ కాంగ్రెస్ నాయకురాలు మనతోటి ఉన్నారు. అక్క నమస్తే. ఏదైతే ఎమ్మెల్సీ కవిత ఆరోపణ చేసిందో, హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేసింది, దాని మీద ఏమంటారు? ఇప్పుడు దొంగ అంటే ఏమంటారు, దొంగ దెబ్బ తీయడము, కుట్రలు చేయడము ఆ కుటుంబానికి అలవాటు. రేవంత్ రెడ్డికి అది అవసరంలా. సో ఏది కుట్రలు ఏవి చేయకుండానే తెలంగాణ సమాజంలో మీరు చేసిన తప్పులు తెలంగాణ ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తున్నారు. ఇంకా మీరు ఇప్పుడు మీ దగ్గర ఏమున్నదని మీ వెనక మేము కుట్రలు చేయాలా, మేము ఆయనకు మద్దతు తెలపాలా? నువ్వు మాట్లాడితే రేవంత్ అనే మద్దతు ఇస్తాడు, నీ బావ మాట్లాడితే రేవంత్ అనే మద్దతు ఇస్తాడు. అంటే మీకు దిక్కు లేదా, నాయకత్వం లేదని అడుగుతున్నాను మీకు. మరి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద పడి దోసుకొని దాచుకున్నారు కదా, అది కనబడలేదా అని అడుగుతున్నారు నేను. కాబట్టి ఒక ఆరోపణ చేస్తే పస ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో నేను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో నీవు బీజేపీ ఉంది, మీ ఇద్దరు పోటీ పడుతున్నారు. సెకండ్ ప్లేస్ నేనా నువ్వు అని పోటీ పడుతున్నారు. చేస్తే గీస్తే ఆ అవసరం ఉంటే బీజేపీకి ఉంటుంది, నువ్వు చచ్చిపోతే బీజేపీలో ఎత్తదు కదా, కాబట్టి బీజేపీకి ఆ అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్కి ఏం అవసరము, రేవంత్ రెడ్డికి ఏం అవసరము, మా మీద ఎందుకు మీరు బట్టగాల్చి మీద వేస్తున్నాడు అడుగుతున్నాను నేను. చాలా చక్కగా చెప్పినాడు అన్నమున్న. ఏదన్నా చేస్తే గీస్తే ఒక వీరుని లెక్క లీడర్గా ముందుండి పనిచేసే తప్ప వెనక ఉండి మీకు గోతులు తేయాల్సిన అవసరం నాకు లేదని చెప్తున్నారు. ఇంతకన్నా వేరే సమాధానం అవసరం లేదనుకుంటా వాళ్ళకి. ప్రజలే వాళ్ళని బండ కొట్టినారు, ఇంకేమున్నది.